చదువుల గుడి సర్కార్ బడి అంటే చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి యాదకొస్తాయి. బళ్ళె ఆడిన ఆటలు, పాడిన పాటలు ఇంకా శానే యాదకొస్తాయి. ఇక తరగతి గదిలో అయితే కూసుందామంటే అసలు జాగనే ఉండకపోయేది. గంతమంది పిల్లలతోని ఎప్పుడూ గలగలా ఉండేది. కానీ ఇప్పుడు సర్కార్ బడికి పిల్లలే కరువైతుర్రు. ఇప్పటికే సర్కార్ బడులు సగం ఖాళీ అవుతున్నాయాల గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కోనాపురం చిన్నబడిలా ఈరెల్లి విక్కీపాల్ అనే గీ తమ్ముడు ఒక్కడే బడి మొత్తల్లా. మరి తతిమోళ్ళు అంతా ఎక్కడికి పోయిర్రు అని అంటే గాలయ్య వాళ్ళకు పని దొరుకుతలేదని వలసెళ్ళిపోయిర్రట. ఆళ్ళెంబడి ఈ బళ్ళ చదివే పిల్లలను కూడా తోలుకొని పోయిర్రు. అందుకే తమ్ముడు ఒక్కడే మిగిలిండు. ఇచ్చంత్రం ఏందంటే గీ బడిలా సార్ కూడా ఒక్కడే, వంట చేసేటోళ్ళు బడి చూసుకునేటోళ్ళు కూడా ఒక్కళ్ళే. అందుకే ఈ తమ్ముడు నేను అప్పుడప్పుడు బడికి రాను అని జిజ్జు చేసిన పంతులు జగన్మోహన్ రావు సారే పదిలంగా ఇంటికి పోయి నానా పండు అనుకుంటా బతిలాడుకుంటా ఎంట పెట్టుకుని బడికి తోలుకొచ్చి చదువు చెప్తున్నాడట. తమ్ముడు ఒకవేళ బడి బంద్ పెడితే అందరి నౌకరీలకు ఎసరు వచ్చినట్టే కదా. అందుకే ఉన్న ఒక్కని మీద సర్కార్కెళ్ళి నెలకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టి పదిలంగా కాపాడుకుంటున్నారు. గిదంతా ఈ ఊర్లో అయ్యవ్వలకు పని లేనందుకే. గాళ్లకు సర్కారు ఏదన్నా పని చూపిస్తే మళ్ళా సర్కార్ బడి కలకలలాడుతుంది. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో సర్కార్ బళ్లను కాపాడనీకే జిల్లా కలెక్టర్ రాజర్షి షా సార్ మస్తు కష్టపడుతున్నాడు. పిల్లలకు ఏ తిప్పలున్నా కంప్లైంట్ బాక్స్ లో లెటర్ రాసి వేస్తే బడి పెద్ద సారు ఆ తిప్పలు తీరుస్తాడు. పెద్ద తిప్పలైతే నేనే తీరుస్తా అని హామీ ఇస్తున్నాడు. మరి సార్ లెక్క అందరూ ఆలోచన చేస్తే ఏ బడ్ల పిల్లలకు తిప్పలుండవు. అందుకే కలెక్టర్ రాజర్షి షా సార్ను అందరూ మెచ్చుకుంటున్నారు ఇప్పుడు.